అందరికీ నమస్కారం అండి. ఈరోజు కథ కర్మఫలం. నచ్చితే లైక్ చేయండి. పూర్వము ఒక ఊరిలో ఒక పేద కుటుంబము ఉండేది. వాళ్ళ ఇంటి పెద్ద రోజు శివపూజ చేస్తూ తనకి ఉన్నంతలో నైవేద్యము నివేదన చేసి తన పని తాను చేసుకునేవాడు. అలా ఎన్నాళ్ళ నుండో పూజలు చేస్తూ తన బాధని శివయ్యకి వెళ్ళబోసుకుంటూ ఉండేవాడు. ఒకరోజు పార్వతీదేవి శివుడితో, స్వామి, అతడు అనేక సంవత్సరాలుగా నిత్యం పూజలు చేస్తూనే ఉన్నాడు, కరుణించి ఏదైనా వరము ఇవ్వవచ్చు కదా అంటే శివుడు చిరునవ్వు నవ్వి ఊరుకున్నాడు. పార్వతికి కోపం వచ్చింది. ఏమిటి స్వామి ఆ నవ్వు? ఇప్పుడు మీరు ఆ భక్తుణ్ణి కరుణించి పేదరికం నుండి ధనవంతుణ్ణి చేయలేకపోతే ఊరుకోను అంది. శివుడు మళ్ళీ నవ్వి, దేవి, నీ కోరిక కాదనలేను, కానీ జరగబోయే విపరీతాలు నీవు ఎరుగవు. ఎవరి కర్మఫలము వారు అనుభవించాలి. అనుభవిస్తే కానీ కర్మ పరిపక్వం చెందదు అన్నాడు. అయినా వినలేదు, పట్టుబట్టింది. శివుడు ఇక కాదనలేక, దేవి, నీ కోరిక ప్రకారము అతడిని ధనవంతుణ్ణి చేస్తాను. చేసే ముందు అసలు ఏమి జరుగుతుందో నువ్వే చూడు అని అక్కడ మాయమయ్యాడు. శివుడు ఒక సాధువు వేషములో ఆ పేదవాడి ముందు ప్రత్యక్షమై, నిన్ను నేను రోజూ గమనిస్తున్నాను, ఎందుకు అలా సేవలు చేస్తావా శివుడికి? బోలాశంకరుడు అన్నారు, కానీ ఎప్పుడైనా కనిపించాడా? వృధాగా పూజలు చేయకు అని ఒక వజ్రపురాయి చేతికి ఇచ్చి, ఇది అమ్ముకో, చాలా డబ్బు వస్తుంది, హాయిగా బ్రతకవచ్చు అని అక్కడి నుండి వెళ్ళిపోయాడు. ఆ వజ్రపురాయిని చూసేసరికి మతిపోయింది. ఎన్నో కోరికలు మనసులో మెలిగాయి. అది కొనాలి, ఇది కొనాలి, ఇంకేదో చేయాలి అని ఊహిస్తూ ఎన్నో ఆశలతో ఇంటికి వచ్చాడు. పెట్టెలో భద్రంగా దాస్తుంటే భార్య వచ్చింది. ఏమిటి అంటే జరిగింది చెప్పాడు. ఆవిడకు దానిమీద ఆశ పుట్టింది. చీరలు, నగలు అంటూ 100 కోరికలు ఏకరువు పెట్టింది. ఇద్దరికీ వాదనలు జరిగాయి. భార్యని బయటకు గెంతి పెట్టెలో పెట్టబోతుండగా తాగుబోతు కొడుకు సరిగ్గా అక్కడికి వచ్చాడు. చేతిలో ఉన్న రాయిని చూసి, దాని వెలుగులు చూసి, నాకు ఇవ్వు, నేను తాగాలి, జూదం ఆడాలి, అప్పులు తీర్చాలి అన్నాడు. పెద్ద గొడవయ్యింది. పక్కనే ఉన్న కత్తి తీసుకొని తండ్రి మెడ మీద ఒక్కటి వేశాడు. అంతే, అక్కడికక్కడే కుప్పకూలిపోయి చనిపోయాడు. అడ్డు వచ్చిన తల్లిని చంపేసి వజ్రం తీసుకొని పారిపోయాడు. అది చూసిన దొంగలు వాడిని చంపి వజ్రము ఎత్తుకుపోయారు. అది చూసిన భటులు ఆ దొంగలను చంపేసి రాజుగారికి ఇచ్చారు. దానిని చక్కగా చెక్కించి పూజించి కిరీటములో పొదిగాడు. చూశావా పార్వతి, ఏమి జరిగిందో? ఒక్క రాయి ఎన్ని బ్రతుకులు మార్చిందో, ఎన్ని బ్రతుకులు నాశనం చేసిందో, ఎన్ని ప్రాణాలను బలిగొందో. ఆ పేదవాడు పూర్వము బ్రాహ్మణ వంశంలో జన్మించి భార్యని పిల్లల్ని హత్య చేశాడు. ఎవరికీ దానధర్మం చేయలేదు. భక్తి మాత్రం మెండు. ఆ భక్తే ఈ జన్మలో నేటి వరకు కొనసాగింది. చేసిన కర్మఫలం నుండి బ్రహ్మ సైతము తప్పించుకోలేడు. ఎన్ని ఆస్తులు ఇచ్చినా విధిని మార్చడం కుదరదు. అనుభవిస్తేనే కర్మ తీరుతుంది. ఏ వస్తువు ఎక్కడికి చేరాలో, ఎవరికి దక్కాలో వారికే దక్కుతుంది తప్ప అర్హత లేనివాడు పొందలేడు. తాత్కాలికంగా విలువైన వస్తువులు మన దగ్గర ఉన్నట్టు కనిపించినా అర్హత లేకపోవడం చేత తొందరగానే పతనం అవుతాయి. పేదవాడు మంచివాడు అనేది ఉండదు. గత జన్మలో భార్యాబిడ్డలని చంపాడు. భార్య గయ్యాలి అయ్యింది. కొడుకు వ్యసనపరుడై తండ్రిని చంపాడు. వాడు చేసిన కర్మఫలమే ఈ ఫలితము. పుట్టుకైనా చావైనా తాను చేసుకున్న దానిని బట్టే వస్తుంది. ఇదే విధి అని సెలవిచ్చెను. నచ్చితే లైక్ చేయండి. అందరికీ ధన్యవాదములు.